బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. కన్న కొడుకుని ఒక ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపారు. ఘటన ఒంగోలులో కలకలం రేపింది. శ్రీనివాస్ కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ పాత ఈవీఎంలు నిర్వహించే గోడౌన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ఇంట్లో జీతం ఇవ్వడం లేదు. ప్రసాద్ కుమారుడు శేషకమాల్ డ్యూటీలో ఉన్న తన తండ్రి వద్దకెళ్లి ఏటీఎం కార్డు అడిగాడు. దీంతో ఇరువురు మధ్య ఘర్షణ జరిగింది. సహనం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ కన్న కొడుకు శేషకమల్ని తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతి భాగంలో కాల్చి చంపాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శేషకమల్ చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అయితే అప్పటికే శేషకమల్ మరణించినట్టు రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సుమిత్ర సునీల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 10 గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో, ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది. అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అతను చనిపోయాడు. దాని మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్. కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్. వీళ్ళది త్రిపురాంతకం అని చెప్పేసి తెలిసింది. ఒంగోలు ఒక 2 10 గంటల స్కూటర్ మీద వచ్చాడు. కొంచెం తండ్రిని దింపడం కోసం వెళ్ళాడు. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతం. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకుని ఒక ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపారు. ఘటన ఒంగోలులో కలకలం రేపినట్టుగా తెలుస్తా ఉంది. శ్రీనివాస కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ పాత ఈవీఎంను నిర్వహించే గోడౌన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ఇంట్లో జీతం ఇవ్వలేదంటూ కూడా ఫిర్యాదు నేపథ్యంలో మరి కొడుకుకి ప్రసాద్కి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోండి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నాగులు అందిస్తారు. నాగుల్ సార్, ఒంగోలులో దారుణం జరిగింది. కన్న కొడుకుని ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన ఒంగోలులో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒంగోలులోని శ్రీనివాస్ కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ పాత ఈవీఎంల వద్ద నిల్వ చేసిన గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ఇంట్లో జీతం నగదు ఇవ్వడం లేదని ప్రసాద్ కుమారుడు శేషకమల్ డ్యూటీలో ఉన్న తండ్రి వద్దకు వెళ్లి ఏటీఎం కార్డు అడిగాడు. దీంట్లో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ కన్న కొడుకు శేషకమల్ని తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతిభాగంలో కాల్చాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శేషకమల్ చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అయితే అప్పటికే శేషకమల్ మరణించినట్లు రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సునీల్ పరిశీలించారు. ఒంగోలులో భాగ్యనగర్లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ నాగుల్.